హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఫస్ట్ మనం 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ 1 మీటర్ క్లాత్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్టు చూసుకోండి. తర్వాత కింద ఒక 1/2 ఇంచ్తో ఒక లైన్ గీసుకోండి. తర్వాత మనం బ్లౌజ్ మెజర్మెంట్ చూద్దాము. ఫస్ట్ నడుము ఎంత ఉందో చూసుకొని, నడుము ఎంత ఉంటే అంతండి కరెక్ట్ మెజర్మెంట్. నాది 5.5 వచ్చింది. దానికి నేను 5.5 పెట్టుకుని మళ్ళీ ఇంకొక 1/4 ఇంచులు ఇంకో లైన్ వేసుకున్నాను. అలాగే పొడవండి, బ్లౌజ్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి నడుము దాకా ఎంత ఉంటే అంత పెట్టుకొని అది కూడా ఒక లైన్ వేసుకొని ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, నెక్ అనేది ఎవరికైనా 2.5 సరిపోతుందండి. నేను 2.5 పెట్టాను. అలాగే షోల్డర్ కూడా కొలుచుకొని, షోల్డర్ 2.5 ఉంది, నేను 3 ఇంచెస్ పెట్టుకున్నానండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 లైన్లు కలుపుతూ చూసారా ఫ్రెండ్స్, నెక్ షోల్డర్ 2 కలిపి 2 లైన్లు వేసాను. అలాగే నెక్ కూడా మనం డ్రా చేసుకోవాలండి. ఫస్ట్ నెక్ డ్రా చేసుకుని రౌండ్ గీసేసుకోండి. అలాగే చూసారు, కింద లైన్ నుంచి ఫ్రెండ్స్, మనం పై లైన్ నుంచి తీసుకోకూడదు, కింద లైన్ నుంచి. నేను చాలాసార్లు చెప్తున్నానండి, 5.5 పెట్టుకోవాలి. కింద లైన్ నుంచి 5.5. ఇది కూడా ఎంత లావుగా వాళ్ళకైనా సరిపోతుందండి. చంక లోతు వచ్చేసరికి 1.5 పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చెస్ట్ అండి, చెస్ట్ లూజ్ వచ్చి నాకు 10 ఇంచెస్ వచ్చింది. నేను 1.5 ఖర్చు పెట్టేసి గీసాను. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు కటింగ్ ఎలాగ చేయాలో చూద్దామండి. నెక్ రౌండ్ అండి, రౌండ్గా వస్తేనే బ్లౌజ్ నీట్గా వస్తుంది. మీరు ఈ నెక్ రౌండ్లు అనేవి ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇంకా ఈ చంక రౌండ్ అనేది పర్వాలేదండి, తొందరగానే వచ్చేస్తుంది. నెక్ రౌండ్ వస్తేనే మనకి బ్లౌజ్ నీట్గా అందంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ పక్కన బ్యాక్ పార్ట్ తీసాం కాబట్టి దానిపైన మనం హ్యాండ్స్ తీసుకోవాలండి. ఎప్పుడు కూడా బ్యాక్ అయిన వెంటనే హ్యాండ్స్ అండి. మనం ఫస్ట్ కరెక్ట్గా లేకపోతే ఒక లైన్ వేసుకొని మనం కట్ చేసేసుకోవాలండి. మనకి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండాలండి. తర్వాత మనం స్కేల్తో ఒక స్కేల్ ఎంత ఉంటే అంత డ్రా చేసుకోండి. ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి అండి ఇది. తర్వాత మనం మెజర్మెంట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ నేను వేసేస్తానండి డైరెక్ట్గా. ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండే వేయాలి. వేస్తే మీకు మెజర్మెంట్ ఏం చూడనవసరం లేదండి. డైరెక్ట్గా హ్యాండ్ ఎలా ఉందో అలా డ్రా చేసేస్తున్నాను నేను. ఇప్పుడు మీరు కూడా అలా డ్రా చేసుకోండి. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. ఈ హ్యాండ్స్ దగ్గర ఈ షేప్ రావాలండి. ఈ ఎస్ షేప్ వస్తే మీకు చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది కటింగ్. అలాగే ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి. చూసారా ఫ్రెండ్స్, నేను కస్టమర్ మెజర్మెంట్తోనే గీసాను కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఎలాగ కోరుకుంటారో అలాగే వచ్చేస్తుంది మనకి. వాళ్ళకి బాడీ ఫిట్టింగ్గా ఉంటుంది. ఈ చంకలోత్ అనేది కంపల్సరీ అండి. ఈ చంకలోత్ అనేది 1/2 ఇంచు మనం పెట్టుకొని కరెక్ట్గా 1/2 ఇంచ్ కట్ చేసేసుకోవాలి. సెంటర్ వచ్చేసరికి 1/2 ఇంచ్ ఉంటుందండి అది. ఇది కూడా మనం ప్రాక్టీస్ చేస్తే నీట్గా వచ్చేస్తుందండి. చూసారా ఫ్రెండ్స్, కరెక్ట్గా అంత అలా రావాలి. ఆ షేప్ మ్యాంగో లీఫ్ షేప్ రావాలండి అది కటింగ్ అనేది. అది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చి క్రాస్ కటింగ్ ఉందండి. నేను క్రాస్గా వేస్తున్నాను. చూసారు ఫ్రెండ్స్, క్రాస్గా వేసి మొత్తం డ్రాయింగ్ వేసేసుకోండి. మొత్తం చూసారు ఫ్రెండ్స్, ఈ కరెక్ట్గా ఈ నెక్ అనేది, ఈ చంక్ పార్ట్ అనేది క్లాత్కి ఈక్వల్గా పెట్టుకునేటట్టు పెడితే మనకి క్రాస్ కటింగ్ అనేది వచ్చేస్తుందండి. మొత్తం ఫుల్ డ్రాయింగ్ వేసుకోవాలండి నీట్గా. ఇప్పుడు అది తీసేసి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చేయాల్సిన పని అంటే నెక్కి ఇంకో లైన్ వేసుకోవాలి. దాని మీదే మనం స్టిచ్చెస్ వేస్తాము.
అలాగే చంకలోత్ అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్, ఇది కూడా 1/2 ఇంచ్ పోతుందండి చంకలోత్ అనేది. అప్పుడే మనకి హ్యాండ్ దగ్గర చాలా నీట్గా కనిపిస్తుంది. ఫ్రంట్ నెక్ కోసం ఇంకో లైన్ అది లైన్ పొడిగించానండి, అది కేవలం నెక్ కోసమే. ఇప్పుడు నేను మెజర్మెంట్ బ్లౌజ్లో నెక్ ఎంత ఉందో చూస్తున్నానండి. 6.5 ఉందండి, నేను 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మళ్ళీ స్టిచ్చింగ్ తర్వాత 1/2 ఇంచ్ పెరుగుతుందండి, మనం తగ్గించి పెట్టుకోవాలి, అదొక్కటి చూసుకోండి. అలాగే ఇక్కడ షేప్ వచ్చి 3.5 ఉందండి, నేను 4.5 పెట్టుకుంటున్నాను. అక్కడ +1 ఇంచ్ వస్తుంది, ఎందుకంటే అక్కడ షేప్ డాట్ స్టిచ్చెస్ కూడా ఉంటాయండి, దానికోసం. చూసారు ఫ్రెండ్స్, నేను మొత్తం బ్లౌజ్ పొడవు చూసుకుంటున్నాను. ఇప్పుడు 12.5 ఉందండి, ఇంకా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 13 ఇంచెస్ పెట్టుకుని ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. ఇది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుందండి, కంపల్సరీ పొడవు అనేది మనం కొలుచుకోవాలి. తర్వాత షేప్ డాట్ల కోసం 3.5 ఉంది ఫ్రెండ్స్, నేను 4 ఇంచ్ పెట్టుకుని అక్కడి నుంచి 1 ఇంచ్ డ్రా చేసుకున్నాను. అదే షేప్ పొడవు కూడా 2 ఇంచెస్ ఉంది, 2.5 పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ షేప్ అయిన వెంటనే మనం చంక దగ్గర షేపే తీసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, దానికి ఆపోజిట్లోనే వస్తుంది కరెక్ట్గా. ఈ షేప్ అనేది మనం సెంటర్లో తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళ కస్టమర్ది ఎలా ఉందో బ్లౌజ్ అలా చూసారు ఫ్రెండ్స్. ఈ ట్రయాంగిల్ షేప్ వస్తే మనకి నీట్గా ఉన్నట్టే. ఇప్పుడు ఈ సైడ్ మెజర్మెంట్ తీసుకుందాము. చంక దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు తీసుకోవాలి మెజర్మెంట్. 6.5 ఉంది ఫ్రెండ్స్, 7 పెట్టాలి. ఆల్రెడీ 7 ఉంది కాబట్టి నేను ఇంకేం గీయలేదు. ఇంకంతే ఫ్రెండ్స్, ఇప్పుడు కటింగ్ చూద్దాం రండి. నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నేను స్ట్రైట్ కట్ చూపిస్తానండి. ఇది క్రాస్ కటింగ్. ఇది చూసారు ఫ్రెండ్స్, నాకు ఇదంతా కూడా జస్ట్ 10 మినిట్స్లో అయిపోయిందండి. కటింగ్ అంతా కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి, చాలా ఈజీ మెథడ్. చూసారు ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా నీట్గా కట్ చేసుకోండి. ఈ నెక్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోతు తీసుకోండి నెక్. అప్పుడు కొంచెం పెద్దవాళ్ళకైతే అవసరం లేదు, కొంచెం టీనేజ్ పిల్లలకైతే కొంచెం లోతు అడుగుతారు అక్కడ, చిన్నది కావాలని, ఫ్రంట్ చిన్నగా కావాలని. ఇప్పుడు డాట్స్ అన్నీ పెడుతున్నానండి నేను. షేప్కి మొత్తం డాట్స్ పెట్టుకోండి, మీకు స్టిచ్చింగ్ చేసే టైంలో బాగా యూజ్ అవుతుంది. దాని ప్రకారం నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు డాట్స్ ఎలా యూజ్ అవుతాయని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు మనం షేప్ డాట్ లాస్ట్లో షేప్ డాట్స్ అండి. ఇంకా మనం ఏదైతే మిగిలిందో కటింగ్ అంతా అయిపోయాక మిగిలిన క్లాత్ తోటి షేప్ డాట్స్ తీస్తామండి. ఫస్ట్ మనం మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని అది ఎంత ఉందో అంత కొలుచుకోవాలండి. ఎప్పుడు కూడా మనం ఏ మెజర్మెంట్ అయినా ఉక్స్ పట్టి వైపే కొలుచుకోవాలండి. మనం ఫ్రంట్ పార్ట్ అయినా ఈ షేప్ డాట్, ఇప్పుడు షేప్ బెల్ట్ అయినా కూడా చూసారా, షేప్ బెల్ట్ కొలుస్తున్నాను. ఎంత ఉంటే అంతే అండి, నాకు 1 ఇంచ్ అయితే కావాలి ఎక్స్ట్రా. చూసారా, పొడవు 9 ఇంచెస్ ఉందండి. ఫస్ట్ 2.5 ఉంది, నేను 3.5 పెట్టుకున్నానండి మెజర్మెంటు. అలాగే పొడవు కూడా 9 ఉంది, 10 పెట్టుకున్నాను. అలాగే ఈ చివరి డాట్ మాత్రం 2 ఇంచెస్ ఉంటే 3 ఇంచెస్ పెట్టుకున్నాను. అన్నీ 1 ఇంచే ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల స్టిచ్చింగ్ అప్పుడు మనకంతా పోయి కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూసారా, షేప్ డాట్ అనేది అలా కొంచెం లోపలికి, మధ్యలో మాత్రం కొంచెం లోపలికి వెళ్ళి ఆ షేప్ అనేది అలా రావాలండి. అది షేప్ డాట్ పెద్దగా ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ డాట్స్ పెట్టుకుంటామండి, అది తెలియడం కోసం అంతే. ఇప్పుడు చూడండి, మిగిలిన పార్ట్లో మనకి ఈ నెక్ దగ్గర మిగిలింది ఉక్స్ పట్టి తాళ్ళపట్టికి యూజ్ అవుతుందండి, అది కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మిగిలిన క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకో షేప్ డాట్ కూడా మనం ఇక్కడే కట్ చేసేసుకోవచ్చండి. మొత్తం ఈ షేప్ బెల్ట్ కోసం 6 పీసెస్ కావాలండి. సెంటర్లో పీస్ వేస్తాము, అది వేరే కలర్ వేసినా కూడా పర్వాలేదు. ఇది మాత్రం 4 తీసుకున్నానండి. అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, ఎంత సింపుల్గా మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.